వారి డిమాండ్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 58,000 కోట్ల రూపాయల వ్యయంతో పోలవరం నుంచి నల్లమల సాగర్కు 200 టీఎంసీని నీటిని తీసుకొచ్చి ఇటు రాయలసీమ కావచ్చు, ప్రకాశం జిల్లాలకు నీరందించాలి అనేటువంటి లక్ష్యంతో దీనికి సంబంధించినటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే డిపిఆర్ సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు కావచ్చు, మిగిలినటువంటి అన్ని అంశాలని పరిగణలోకి తీసుకున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఆపాలి అంటోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు సహజంగా కేటాయించిన దానికి దాదాపు 484 టీఎంసీల నీటికి మించి వాడుకునేందుకు వీలుగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోంది. గతంలో కూడా కొన్నిటి విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసినా లేదా గ్రీన్ ట్రిబ్యునల్ వద్దని చెప్పినప్పటికీ కూడా ముందుకు పోతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ పరిస్థితి ఈ ప్రాజెక్టుకు రాకూడదు అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వ వాదన. ఇటు కృష్ణా బోర్డు కావచ్చు, లేదా గోదావరి బోర్డు కానీ, లేకపోతే అపెక్స్ కౌన్సిల్ వద్ద అనేక అంశాలపైన ఇరు రాష్ట్రాలు పరస్పర ఫిర్యాదులు చేసుకున్న ఆ ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఆయా ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటున్నటువంటి పరిణామాలు కూడా ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదానికి సంబంధించి కావచ్చు, ఒక స్పష్టమైన ఎవరెన్ని టీఎంసీలు వినియోగించుకోవాలి, ఎవరు ఏ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ కట్టుకోవాలి అనే దానిపైన ఇప్పటి వరకు ఒక ఏకాభిప్రాయం ఎక్కడా కూడా కుదరలేదు. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఈ సమస్య ఇలానే కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే తాజాగా వెళ్ళినటువంటి దీనిపైన సుప్రీంకోర్టులో ఇవాళ జరిగినటువంటి వాదనల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం తమ యొక్క పిటిషన్ను వాపసు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలోనే సహజంగా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభ్యంతరాలు కావచ్చు, లేకపోతే పోలవరం నల్లమల సాగర్కి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లాలనేటువంటి నిర్ణయంతోనే ఉంది. ఇవాళ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికి నష్టం లేదని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎలా అయినా సరే పోలవరం నుంచి సముద్రానికి కలిసే వృధా నీటిని ఇటు రాయలసీమ వరకు తరలించి అక్కడ ఉపయోగించుకునేందుకు వీలుగా ఉండాలి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరగకూడదు అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వ వాదన. సో రెండు రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటూనే ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యతతో కావచ్చు, సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, లేదా తెలంగాణ ప్రభుత్వం నెక్స్ట్ ఇంకేం స్టెప్ తీసుకోబోతోంది, సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎలా ముందుకు పోబోతోంది అనేటువంటిది మనం అనాలిసిస్ చేస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే ఇటు ఢిల్లీలో సుప్రీంకోర్టులో వాదనల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా ఆయన రియాక్ట్ అయ్యాడు. అట్లనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా రియాక్ట్ అయ్యారు చంద్రబాబు నాయుడు. వీరిద్దరూ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం.